శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది మర్యాద రామన్న కథల్లో భాగంగా ఒక కథ. మదనపురానికి సమీపంలో ఒక అగ్రహారం ఉంది. దానిలో నివసించే ఒక బ్రాహ్మణుడికి 60 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంగా అతనికి షష్ఠిపూర్తి ఉత్సవం జరపాలని నిర్ణయించారు. ఆ ఉత్సవంలో బ్రాహ్మణ పెద్దను ఏనుగు మీద ఊరేగించడం అనేది ఒక అంశం. ఆ ఊరిలోనే దౌలాతాన్ అనే సంపన్నుడు ఉన్నాడు. అతని దగ్గర ఏనుగుంది. ఊరేగింపు కోసం అతనిని అడిగి ఏనుగును తెచ్చారు. రాత్రి ఊరేగింపు జరిగింది. అప్పటికి చాలా వేళ్ళు అవటం వల్ల ఏనుగును తెల్లవారాక స్వంతదారుకుని ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు తెల్లవారుజామున ఏనుగు కన్ను మూసింది. అది తెలిసిన దౌలాతాన్ మండిపడిపోయాడు. బ్రాహ్మణులంతా కలిసి అతని దగ్గరికి వెళ్లారు. జరిగిన దానికి మేము చాలా విచారిస్తున్నాం. ఇలా అవుతుందని అనుకోలేదు. రాత్రి తెల్లవారేంతలో ఏనుగు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఏనుగు ఖరీదు చెబితే ఇచ్చుకుంటామన్నారు. కోపంగా ఉన్న దౌలాతాన్, నాకు ఏనుగు వేళ అక్కర్లేదు, నేను మీ కంటికి ఏనుగు నమ్ముకునేవాళ్ళ కనిపిస్తున్నానా అని అంతెత్తున ఎగిరాడు. పోనీ మరో ఏనుగును మేము కొనిస్తాం అని విన్నవించారు విప్రులు. అలా కుదరదు అనేశాడు దౌలాతాన్. మరేం చేయమంటారు? తెల్లబోయి అడిగారు బ్రాహ్మణులు. నాకు నా ఏనుగే కావాలి, దాని వెల వద్దు, దాని బదులు మరో ఏనుగు వద్దు, ఖచ్చితంగా చెప్పేశాడు దౌలాతాన్. బ్రాహ్మణులకేమీ తోచలేదు. అదెలా సాధ్యం అన్నాడు. సాధ్యాసాధ్యాలు నాకు అనవసరం, నా ఏనుగే నాకు కావాలి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు దౌలాతాన్. ఇది తేలే సమస్య కాదు కదా. చివరకు ఈ తగువ రామన్న దగ్గరకు వెళ్ళింది. అతను ఉభయపక్షాల వాదాలు శాంతంగా విన్నాడు. అనంతరం బ్రాహ్మణుల తరపున వచ్చిన ఈ పెద్దను దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. తర్వాత దౌలాతాన్ని పిలిపించాడు. ఏనుగునే మీకు ఇప్పిస్తాను, అయితే ఒక షరతు అన్నాడు. ఏమిటి అని అడిగాడు అతను. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు మీరు ఆ బ్రాహ్మణుడిని తీసుకుని నా దగ్గరికి రావాలి. 6 గంటలంటే సరిగ్గా 6 గంటలు. ఒక్క నిమిషమైనా ముందు కాదు, ఒక్క నిమిషమైనా వెనుక కాదు, తెలిసిందా అని అన్నాడు. తెలిసింది అన్నాడు దౌలాతాన్. తర్వాత నన్ను నిందించి ప్రయోజనం ఉండదు హెచ్చరించాడు రామన్న. అలాగే అని వెళ్ళాడు దౌలాతాన్. తన ఏనుగే తనకి వస్తుందంటే అతనికి ఆనందంగా ఉంది. కానీ చనిపోయిన ఏనుగును ఎలా మళ్ళీ బ్రతికించి తీసుకొచ్చి రామన్న ఇస్తాడో అతనికి అంతుపట్టలేదు. మరునాడు తెల్లవారకుండా బ్రాహ్మణుడి ఇంటి ముందు నిలిచాడు. అతను ఎంత కొట్టినా తలుపు తీయడే బ్రాహ్మణుడు. తలుపు కొట్టి కొట్టి అతనికి చేతులు నొప్పులు పెడుతున్నాయి. పైగా అవతల సమయం మించిపోతోంది. ఏం చేయాలి? ఇలా కాదని తలుపులు బలంగా నెట్టాడు. ఆ తలుపుకి లోపల వైపు ఆనుకుని కుండలున్నాయి. దౌలాతాన్ తలుపుని బలంగా నెట్టేసరికల్లా ఆ కుండలు దొంతర కాస్త జారిపోయి నేల మీద పడిపోయి కుండలు పగిలిపోయాయి. లోపల నుంచి వచ్చి ఆ బ్రాహ్మణుడు చూసి, ఆ కుండలన్నీ పగలగొడతావా? ముందురా నా కుండలన్నీ నాకివ్వు అంటూ కస్సుమన్నాడు. అక్కడ రామన్న, అయ్యా విప్రోత్తమా, ఈ ఉదయం దౌలాతాన్ గారి ఏనుగును ఇస్తానన్నారుగా, ఇవ్వండి, ఇంకా ఆలస్యం చేయకుండా అన్నాడు. ఏమీ ఎరగనట్టే. అయ్యా రామన్న గారు, ఈ దౌలాతాన్ గారు నావి 6 దొంతర కుండలన్నింటినీ ముక్కలు ముక్కలు చేసేశాడు, ముందా సంగతి తేల్చండి అన్నాడు బ్రాహ్మణుడు. దొంతర కుండలేమిటి, దౌలాతాన్ పగలగొట్టడం ఏమిటి అని అడిగాడు రామన్న అమాయకంగా. వాళ్ళిద్దరూ జరిగింది చెప్పారు. అది జరిగింది, నేను ఆ కుండల ఖరీదు అతనికి చెల్లించేస్తాను అన్నాడు దౌలాతాన్. నాకు ఖరీదు అక్కర్లేదు అన్నాడు బ్రాహ్మణుడు. పోనీ కొత్త కుండలు కొనిస్తాను అని అన్నాడు. నాకు కొత్త కుండలు అసలే అక్కర్లేదు మొండిగా చెప్పాడు విప్రుడు. మరేం కావాలి? రామన్న ఆశ్చర్యంగా అడిగాడు. నా కుండలే నాకు కావాలి భీష్మించుకుని కూర్చున్నాడు బ్రాహ్మణుడు. అది అన్యాయం, పగిలిపోయిన కుండలు మళ్ళీ ఎలా వస్తాయ్యా బ్రతిమాలుతున్నట్టుగా అడిగాడు దౌలాతాన్. తక్షణమే. చనిపోయి ఎట్లా వస్తుంది భయ్యా అని ప్రశ్నను సంధించాడు రామన్న. ఖాన్ దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేక తలవంచుకున్నాడు. బ్రాహ్మణుడు గండం గడిచినందుకు మందహాసం చిందిస్తూ నించున్నాడు. అప్పుడు రామన్న దౌలాతాన్ని సూటిగా చూస్తూ, భాయి, నువ్వు ఆ కుండలకి డబ్బులు ఇచ్చేసి నీ ఏనుగునికి డబ్బు తీసుకో, లేదా కొత్త కుండలు కొని ఇచ్చేసి వారి కొనిచ్చి ఏనుగుని తీసుకో, లేదా వాళ్ళ కుండలు వాళ్ళకిచ్చి నీ ఏనుగును నువ్వు తీసుకుందు గాని. ఈ మూడింటిలో నువ్వేం చేస్తే ఆ బ్రాహ్మణుడు అదే చేస్తాడు. అతన్ని నిర్ణయించుకోమన్నాడు. ఖాన్కి మతిపోయింది. అదే సబబు అన్నారు అక్కడ వారందరూ. రామన్న తీర్పుకి వాళ్ళెంతో సంతోషించారు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.